హలో అండ్ వెల్కమ్ టు వ్యూ. సత్య ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా గట్టిగా వినపడుతున్న పేరు ఇది. రీసెంట్ గా మత్తు వదలరా 2 మూవీలో సత్య టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి సత్య కామెడీ భలే ఉంటుంది కదా. స్క్రీన్ మీద అందరినీ డామినేట్ చేసేసాడు. సత్య దశ తిరిగిపోయింది, స్టార్ కామెడియన్ అయిపోయినట్టే అని అనుకున్నా. కానీ అలా అనుకున్న కాసేపటికే అరే ఈ మాట నువ్వు చాలా సార్లు అనుకున్నావురా అని నాకే బాగా అనిపించింది. ఈరోజు ఆ సత్య గురించి మనం మాట్లాడుకుందాం. కాసేపు తన ఫిలిం జర్నీ గురించి, కాసేపు సత్య ఫిలిం కెరియర్లో మిస్ అవుతుంది ఏంటి అనే దాని గురించి, ఆల్సో సినిమాల పరంగా సత్య గోల్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్య పూర్తి పేరు సత్య అక్కల. ఒకసారి సత్య జర్నీ చూసుకుంటే సత్యాది అమలాపురం. వాళ్ళ ఫాదర్ ఒక టీచర్. చిన్నప్పటి నుంచి సత్యకి మనలాగే సినిమాలంటే పిచ్చి. అందులో చిరంజీవి గారు, రజనీకాంత్ గారు అంటే మరీ పిచ్చి. ఆ పిచ్చితోనే 2005లో బీటెక్ మధ్యలోనే ఆపేసి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు. అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వేణుమాధవ్ గారి భూకైలా సినిమా ఆడుతుంటే చూడ్డానికి వెళ్ళిన తనకి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. వాళ్ళతో మాటలు కలిపి నెక్స్ట్ రోజు డబ్బులిచ్చి ఎస్ఎస్ రాజమౌళి గారి యమదొంగ మూవీ షూటింగ్కి సత్య జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళారు. సినిమా షూటింగ్స్ అంటే ఇలా ఉంటుందా అని అప్పుడు తెలిసింది తనకి. అలా షూటింగ్స్కి వెళ్తుంటే చాలామంది జూనియర్ ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. అన్ని పరిచయాలు మంచివి కావు, అన్ని రోజులు మనవి కూడా కాదు. ఒకరోజు ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ సత్య దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని పారిపోయాడు. తెలియని ఊరు, తెలియని మనుషులు, చేతిలో డబ్బులు కూడా లేవు, ఏం చేయాలో కూడా తెలియదు. తినడానికి కూడా డబ్బులు లేక అలానే 3 రోజులు ఆకలితోనే ఉన్నాడు మన సత్య. ఆకలి ముందు ఎంత మొండితనమైనా ఓడిపోతుంది కదా. చివరికి ఈ విషయం వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి చెప్పారు. వాళ్ళ నాన్నగారు హైదరాబాద్కి వచ్చి సత్యాని వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. 1 year అలానే ఊర్లోనే ఉన్నాడు తను. కానీ ఒక్కసారి సినిమాల రుచి మరిగాక బుర్ర కాముగా ఎందుకు ఉంటుంది చెప్పండి. మళ్ళీ సినిమాల వైపు ఆశ మళ్ళింది. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ నేను ఇండస్ట్రీకి వెళ్తా అని చెప్పారు. కొడుకు అంతగా పట్టుబడితే పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు. సత్య వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీలో వర్క్ చేసి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి సత్యాన్ని పంపించారు. ఎస్ఎస్ రాజమౌళి గారి టీంలో మేకప్ మ్యాన్గా వర్క్ చేసే నల్ల శ్రీను గారు సత్య ఇండస్ట్రీకి రావడానికి చాలా చాలా హెల్ప్ చేశారు. అలా తన అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. అండ్ అదే సీరియల్లో అన్హ్యాపీ డేస్ అనే ఒక ఎపిసోడ్లో కూడా యాక్ట్ చేశారు. అలా సత్య తన యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేశారు. పేరుకి స్టార్ట్ చేసిన సత్యకి యాక్టర్ అవ్వాలని ఆశ అస్సలు లేదు. తను ఎప్పుడు డైరెక్టర్ అవుదామని అనుకున్నవారంట. కానీ డెస్టినీ ఎప్పుడు తనని యాక్టింగ్ వైపే లాగింది. అమృతం తర్వాత నితిన్ ద్రోణ మూవీకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సెట్స్లో సత్య బాడీ లాంగ్వేజ్ అని మాట్లాడే విధానం చూసి నితిన్ గారు సత్యని యాక్టర్ అవ్వమని ఎంకరేజ్ చేశారు. అలా సత్య తన ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ అపీరియన్స్ ద్రోణ మూవీతో ఇచ్చారు. ఆ తర్వాత పిల్ల జమీందర్ మూవీ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తుంటే ఆ మూవీలో కూడా పులికేసి అనే రోల్ చేశారు. అలా మెల్లగా చాలా చిన్న చిన్న రోల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగోతో రాంబాబు ఈ మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. అండ్ అప్పుడే స్టార్ట్ అయిన జబర్దస్త్ షోలో కూడా ధనరాజు గారి టీంలో చేశారు సత్య గారు. ఇలా సాగిపోతున్న కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అప్పుడు వచ్చింది స్వామిరారా. అంతవరకు చిన్న చిన్న రోల్స్ చేసిన తనకి ఈ మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడింది. అండ్ సినిమా సక్సెస్ అయ్యి తన క్యారెక్టర్కి మంచి పేరు కూడా వచ్చింది. అంతే కామెడియన్గా ఛాన్సెస్ రావడం మొదలైపోయాయి. ఇలా తన డైరెక్షన్ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ టైం యాక్టర్గా షిఫ్ట్ కొట్టేశారు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అనే దానికి సత్య గారి లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వస్తే తన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమాల్లో ఎంకరేజ్ చేసి మరి రోల్స్ ఇవ్వడం ఏంటి, తను ఇప్పుడు మనల్ని కడుపుబ్బా నవ్వించి అంత ఎదిగిపోవడం ఏంటి, అంత డెస్టినీ. అది కమెడియన్గా తన జర్నీ. ఇప్పుడు ఈ బ్యాక్ స్టోరీ పక్కన పెట్టేసి కొంచెం సీరియస్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇలా మంచి రోల్స్ చేస్తున్నా, ఇంత నవ్విస్తున్నా కూడా సత్య కెరియర్లో మిస్ అవుతుంది ఏంటి, అది క్వశ్చన్. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇన్ స్టార్ హీరో ఫిలిమ్స్, అది ఆన్సర్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక స్పేస్ ఉందండి, వాడుకుంటే అది సత్యకి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మీరు గమనిస్తే చాలా రోజుల నుండి మన దగ్గర హీరో బెస్ట్ ఫ్రెండ్ రోల్ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువైపోయారు. పక్కనుంటూ నవ్వించే అలాంటి క్యారెక్టర్ ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి టైం నుండి ఉంది. వాళ్ళకి రేలంగి గారు, రాజుబాబు గారు ఉంటే చిరంజీవి గారి టైంకి బ్రహ్మానందం గారు ఉండేవారు. మన టైంకి వచ్చేసరికి సునీల్, శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చు. సో అట్ ప్రెసెంట్ ఆ ఫ్రెండ్ రోల్కి కరెక్ట్గా సెట్ అయ్యే యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది సత్య గారే. ఉదయ్ కిరణ్, సునీల్, రవితేజ, శ్రీనివాస్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు, వాలి ఇలా ఒక్కొక్క హీరోకి ఫ్రెండ్ రోల్లో బాగా సెట్ అయ్యే కామెడియన్స్
కొందరు ఉంటారు కదా. కానీ బ్రహ్మానందం గారిని తీసుకుంటే ఆయన చిరంజీవి గారి పక్కన చేసినా బాగుంటుంది, కింగ్ నాగార్జున గారితో చేసినా బాగుంటుంది, మోహన్ బాబు గారితో చేసినా సెట్ అయిపోతారు. అలా మళ్ళీ ఇప్పుడు ఏ హీరోతో చేసినా వీళ్ళ కాంబినేషన్ భలే ఉంటుందిరా అని అనిపించేలా చేసే పొటెన్షియల్ ఉన్న కమీడియన్ సత్య గారు. నాగశౌర్య సత్య కాంబో, సింహ సత్య కాంబో, నిఖిల్ సత్య కాంబో, ఇలా యంగ్ హీరోస్ ఎవరితో చేసినా బాగా సెట్ అయిపోతున్నారు. కానీ ఇదోకే, పెద్ద సినిమాల సంగతి ఏంటి? సత్య లాగే ఇలా సెట్ అయ్యే యాక్టర్స్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఒకే ఒక యాక్టర్ వెన్నెల కిషోర్ గారు. బట్ వెన్నెల కిషోర్ గారికి దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే బిగ్ మూవీస్, స్టార్ యాక్టర్స్ అండ్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోస్ మూవీస్ లో ఫుల్ లెంత్ రోల్స్ దొరకడం. దూకుడులో మహేష్ బాబు గారితో కాంబినేషన్ వర్కౌట్ అయిపోవడం వెన్నెల కిషోర్ గారికి బాగా ప్లస్ అయిపోయింది. మీరు చూస్తే దూకుడు నుండి మహేష్ బాబు గారు చేసిన మూవీస్ లో ఒక 4 to 5 మూవీస్ తప్పిస్తే అన్నిట్లో వెన్నెల కిషోర్ గారు ఉంటారు. కొన్నిట్లో అయితే త్రూఅవుట్ మహేష్ గారితోనే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కూడా పడ్డాయి. ఆల్సో నానితో భలే భలే మొగడు బాయ్, బాద్షాలో ఎన్టీఆర్ తో, సాయి దుర్గాదేశ్ తో సుప్రీం, ఇలా చాలా మంచి ఫుల్ లెంత్ రోల్స్ కూడా పడ్డాయి. అండ్ అవి వెన్నెల కిషోర్ గారు తన టైమింగ్ తో ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. యాక్టర్స్ ఎన్ని మంచి పాత్రలు వేసినా స్టార్ హీరో మూవీస్ లో చేసే పర్ఫార్మెన్స్ కి వచ్చే రీచ్, అప్లాస్ అండ్ క్రేజ్ డబుల్ ట్రిపుల్ ఉంటాయి. అండ్ స్టార్ కామెడియన్ అనే పేరు కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతం సత్యాకి అది మిస్ అయిపోతుంది. పెద్ద స్టార్స్ తో కాకపోయినా నాని, రామ్, విజయ్ ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ తో అయినా ఫుల్ లెంత్ రోల్స్ సరిగ్గా పడలేదు. పడితే షోర్ సత్య మనల్ని ఇంకా బాగా ఎక్కువ నవ్వించగలడు అని నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండ్ ఫీలింగ్ కూడా. బట్ ఎన్ని సక్సెస్లు వచ్చినా, ఎన్ని మంచి రోల్స్ చేసినా ఎందుకో అది జరగట్లేదండి. నేను రౌడీ ఫెలో సినిమాకి ఇలాగే అనుకున్నా, ఎక్కడికి పోతావు చిన్నవాడకి ఇలాగే అనుకున్నా, చలో మూవీకి ఇలాగే అనుకున్నా, మత్తు వదలరాకి ఇలాగే అనుకున్నా, రంగబలికి అనుకున్నా, ఇప్పుడు మత్తు వదలరా 2కి కూడా ఇలాగే అనుకుంటున్నా. సత్య నెక్స్ట్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు, ఇంకా పెద్ద సినిమాలు చేస్తాడు అని చెప్పి. బట్ ఇప్పటి వరకు జరగలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ హోప్ అయితే వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా మన ప్రభాస్ గారు రాజాసాబ్ అనే ఒక హారర్ కామెడీ మూవీ చేస్తున్నా అని చెప్పారు. రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీలో కూడా కామెడీకి ఎక్కువ స్కోప్ ఉంటుందంట. అండ్ దేవరా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ గారు కూడా నాకు ఒక స్మాల్ బడ్జెట్ సినిమా తీయాలని ఉంది, జస్ట్ ఒక 40 days లో అయిపోతే చాలు అని చెప్పారు. సో ఇవన్నీ చూసాక మన స్టార్స్ కూడా సీరియస్ సబ్జెక్ట్స్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఎంటర్టైన్మెంట్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అయితే అర్థమవుతుంది. ఇదే టైంలో సత్యాకి మత్తు వదలరా లాంటి బ్లాక్ బస్టర్ పడడం, ఇండస్ట్రీ మొత్తం తన వైపే చూడడంతో ఒకప్పటిలా కాదు, ఈసారి సత్య స్టార్ కమెడియన్ అయిపోవడం పక్కా అనే ఫీలింగ్ మళ్ళీ మొదలైంది. ప్రెసెంట్ సత్య ఎంత రిలయబుల్ కమెడియన్ అంటే మేకర్స్ వాళ్ళ సినిమాలకి తనను ఫ్రంట్ లో పెట్టుకుని ప్రమోషన్స్ చేస్తున్నారు. హరిశంకర్ గారు యు ఆర్ బ్లెస్సింగ్ టు తెలుగు సినిమా అని చెప్పారు. వివేక్ ఆత్రేయ కూడా ఇట్స్ బీన్ ఏ బ్లెస్సింగ్ నీలాంటి యాక్టర్ తో వర్క్ చేయడం అని చెప్పారు. సత్య ఇన్స్పిరేషన్ గా తీసుకునే సునీల్ గారు కూడా ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన గీతాంజలి మూవీలో సత్య పర్ఫార్మెన్స్ బాగుంటుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇన్ని రోజుల నుండి మిస్ అవుతుంది మత్తు వదలరా 2తో సత్యకి దక్కబోతుంది అని. ఇక నుండి పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోల సినిమాలు సత్య ఫుల్ లెంత్ రోల్స్ చేస్తాడు అని చెప్పేసి మళ్ళీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు సత్య కామెడీకి అప్రిషియేషన్ మోస్ట్లీ ఆడియన్స్ నుండి వచ్చింది, ఫిలిం ఫ్రాటర్నిటీ నుండి తక్కువ. కానీ మత్తు వదలరాలో సత్య పర్ఫార్మెన్స్ కి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అందరూ తన కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇన్నాళ్ళు సత్య వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేశారేమో కానీ ఇక నుండి అన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లిపోయి సినిమాలే వస్తాయి. డైరెక్టర్స్ కూడా సత్య ఫ్లాలెస్ కామెడీ టైమింగ్ ని పట్టుకొని తన కోసం క్యారెక్టర్స్ అండ్ సీన్స్ రాయగలిగితే, స్టార్ హీరోస్ పక్కన ఫుల్ లెంత్ రోల్స్ పడితే ఈ టైం పీరియడ్ కి ఒక సక్సెస్ఫుల్ కామెడియన్ దొరికేస్తున్నట్టే. అండ్ ఈ క్రేజ్ యూజ్ చేసుకొని సత్య లీడ్ రోల్ గా పెట్టి సినిమాలు కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతం సత్య క్రేజ్ అయితే అలా ఉంది. బట్ ఎన్ని ఉన్నా కూడా సత్యకి డైరెక్షన్ చేయడం గోల్ అంటాం. ఎప్పటికైనా ఆడియన్స్ కి యాక్టర్ గా తన ఫేస్ బోర్ కొట్టినప్పుడు డైరెక్షన్ చేస్తా అని చెప్తున్నారు. ఆల్సో గమనిస్తే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతున్నా ఒక ప్రాపర్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే బయట వచ్చి నా గురించి నేను చెప్పుకోవడానికి నాకు ఇంకా అంత సెలబ్రిటీ స్టేటస్ రాలేదండి అని చెప్తూ ఉంటారు ఆయన. అది అప్పుడు ఆయన కోరుకునే సెలబ్రిటీ స్టేటస్ ఇప్పుడు వచ్చేసింది అని నా ఫీలింగ్. సో తన జర్నీ ఇప్పటి నుండి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు, ఇంకా పెద్ద పెద్దగా ఎంటర్టైన్ చేసే రోల్స్ గట్టిగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.